హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ సెల్ఫ్ గివెన్ అనాలిసిస్. ఆల్రెడీ పిఓ ప్రిలిమ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. నాది వచ్చేసి 23 ఆగస్ట్ షిఫ్ట్ 2 అండి. ఈ వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. సో సీక్వెన్స్ వచ్చేసి ఫస్ట్ రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత క్వాంట్ అండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఫస్ట్ వచ్చేది కదా, ఈసారి రీజనింగ్ ఫస్ట్ వచ్చింది. సో రీజనింగ్ పజిల్స్ కొంచెం హార్డ్గానే ఇచ్చారండి. ఫస్ట్ రీజనింగ్ సెక్షన్లో పజిల్స్ ఎక్కడున్నాయి అవి బుక్ మార్క్ చేసుకున్నాను. ఇంట్లో డెసిగ్నేటెడ్ పజిల్ అయితే ఇచ్చారండి ఒకటి, తర్వాత 4 ఫ్లోర్స్, 8 పర్సన్స్, 2 ఫ్లాట్స్, పి అండ్ క్యూ, అండ్ మంత్ బేస్డ్ అంటే 6 మంత్స్ అయితే ఇచ్చారు. మంత్ బేస్డ్ అది కూడా కొంచెం ఈజీగానే ఉంది. ఈ పజిల్ వచ్చేసి 3 వేరియబుల్స్, ఫినాన్స్, మార్కెటింగ్, ఇంకొకటి అట్లీస్ట్ 2 నాట్ మోర్ దెన్ 3 అయితే ఉండాలి. సో ఇదైతే చాలా టైం కన్జ్యూమింగ్. నేను లాస్ట్లో పెట్టుకున్నాను, బట్ డేటా రాసాను కానీ సాల్వ్ చేయడం అయితే అవ్వలేదు. అండ్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ కూడా కొంచెం పెద్దదిగా ఇచ్చారు, పెద్దది వచ్చింది. తర్వాత బ్లడ్ రిలేషన్ అయితే ఇచ్చారు. తర్వాత లాక్స్ 3 క్వశ్చన్స్ ఎంతో ఇచ్చారండి. తర్వాత ఇంకొక చిన్న పజిల్ ఏంటంటే 6 పర్సన్స్ వెయిట్ ఆ రిలేటెడ్ ఇచ్చాడు. మిస్లీనియస్ ఏంటంటే నెంబర్ పెయిర్ నాకు లాస్ట్లో చేశాను, 2 పెయిర్స్ అయితే వచ్చింది. మీకు ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకోటి మీనింగ్ఫుల్ ఓవర్ పవర్ వర్డ్, దాంట్లో లెటర్స్ పిక్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్ అడిగారు. VIWR ఇవి లెటర్స్ అంటే దీంతో అయితే ఏం వర్డ్ రాదని నేను ఏం పెట్టలేదు, నాట్ ఫౌండ్ అని పెట్టేశాను. ఇంకైతే కొంచెం హార్డ్ అని అనిపించింది, టైం కన్స్యూమ్. స్టార్టింగ్ నాకు ఈ పజిల్ వచ్చింది, నాకు ఇందులో కొంచెం డౌట్ వచ్చి నేను ఇది లాస్ట్లో పెట్టుకున్నాను, అదే మంచిదైంది. లేదంటే రీజనింగ్ అటెంప్ట్స్ అనేది తగ్గిపోయేది. సో నేను రీజనింగ్లో 29 పెట్టాను 35కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ప్యాసేజ్ ఏంటంటే చైనా పేమెంట్ ఆ కార్డు గురించి అయితే ఇచ్చారండి. సినోనిమ్స్, వెదర్, ఫిల్మ్, ఫోల్డెడ్ ఇవి సినోనిమ్స్. ఒక బ్లాంక్ కూడా ఉంది, బ్లాంక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందండి. ఇంకోటి క్లోజ్ టెస్ట్ కొంచెం ఈజీగా ఇచ్చారు. తర్వాత స్మాల్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది కదా, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అదైతే ఇచ్చారు. 4 or 5 సెంటెన్సెస్ ఇచ్చేసి పిక్ ఇన్కరెక్ట్ వన్ అయితే అడిగారు. అండ్ కాలమ్ బేస్డ్ అయితే ఒక క్వశ్చన్ ఇచ్చారు. వర్డ్ స్వాప్ కూడా ఇచ్చారు. ఇంకొకటి వర్డ్ యూసేజ్, బ్రింగప్ అనేది వర్డ్ ఇచ్చి దీని యూసేజ్, కరెక్ట్ యూసేజ్ ఏంటి అని అడిగారు. సో నేను ఇంగ్లీష్లో 90 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి క్వాంట్ అయితే 5 ఇచ్చారు, రాంగ్ నెంబర్స్ 5 ఇచ్చారండి. టేబుల్ 2 DAs అయితే ఇచ్చారు, టేబుల్ అండ్ బార్ గ్రాఫ్. టేబుల్ కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉంది. ఏంటంటే ఒక కాలం వచ్చేసి వుడ్ అండ్ మిషన్ పెన్సిల్స్, దాని సెల్లింగ్ ప్రైస్. ఈ కింద డేటా ఎలా ఇచ్చారంటే వుడ్ అండ్ మిషన్ పెన్సిల్స్ది, దీనికి ఇదేమో 5 రూపీస్, ఇదేమో 20 రూపీస్కి సేల్ చేసి దీని ఓవరాల్ ప్రైస్ అయితే ఇందులో ఇచ్చారు. దీని నుంచి కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉంది. వుడ్ అండ్ మిషన్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో కొంచెం క్యాలిక్యులేటివ్గా అయితే ఇచ్చారు క్వాంట్ అనేది. నెక్స్ట్ బార్ గ్రాఫ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటినా ఇంకొకటి సోల్డ్ ఇచ్చారు. ఈ బార్ గ్రాఫ్లో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సోల్డ్, అన్సోల్డ్, ఇంకొకటి అంటే సోల్డ్ అయితే ఇచ్చారు. కింద ఇంకా డేటా ఏంటి ఇచ్చారంటే నోట్లు సోల్డ్ చేసిన వాటిలో దాని ప్రాఫిట్స్ అయితే ఇచ్చారు. ఇంకా అన్సోల్డ్ కాస్ట్ ప్రైస్ 200 అయితే ఇచ్చారు. ఇది కూడా కొంచెం క్యాలిక్యులేటివ్. ఈ డిఐలో నేను 3 ఎన్నో క్వశ్చన్స్ అయితే చేశాను. తర్వాత క్వాంటిటీ బేస్డ్ 3 or 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏజ్ రిలేటెడ్ అయితే ఇచ్చారు, ఇంకొకటి మెన్సురేషన్ దీంట్లో ఇచ్చారు. అండ్ రిమైనింగ్ అన్న అథమెటిక్ క్వశ్చన్స్, పార్ట్నర్షిప్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, మెన్సురేషన్. కొంచెం మెన్సురేషన్ ఈసారి హార్డ్ అనిపించింది. యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏజెస్, మిక్చర్స్ ఇవైతే ఇలా ఇచ్చారండి. క్వాంట్ అయితే క్వాంట్ వెరీ క్యాలిక్యులేటివ్గా ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా పేపర్ వచ్చేసి మరీ అంత ఈజీ ఏం కాదు, మోడరేట్, ఈజీ టు మోడరేట్. ఈజీ అని కూడా చెప్పలేము, మోడరేట్గా ఉంది పేపర్. సో నేను క్వాంట్లో 18 పెట్టాను, ఒకటి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను. ఇంకొకటి ఏంటంటే ఆ మార్క్ ఫర్ రివ్యూ కూడా ఈ డిఐలోనే
సిఎండి పెట్టేశాను, బట్ అది ఆన్సర్ వస్తుంది. నేను గాబరాలో పెట్టేశాను. సో ఇదొకటి నెగిటివ్ వెళ్తుంది. సో మీరు కనుక IBPS PO రాసుంటే ఏ షిఫ్ట్లో రాశారు, మీకు పేపర్ ఎలా అనిపించింది, మీ అటెంప్ట్స్ ఎన్ని అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్.